ప్రస్తుతానికి ప్రిన్సిపల్ సార్ మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. నా పేరు నేను హెడ్ మాస్టర్ను. నేను ఈ పాఠశాలకు 2023లో ట్రాన్స్ఫర్లు వచ్చాను. వచ్చినప్పుడు ఈ బడి చాలా శిథిలావస్థలో ఉండే, చాలా అధ్వాన పరిస్థితులు ఉండే. బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మేము తల్లిదండ్రుల దగ్గర పోయినప్పుడు పాఠశాల కనీస వసతులు లేవు, కనీస మౌలిక వసతులు లేవు, మేము ఎలా తోలాలి మీ పిల్లలకని నన్ను 100 సార్లు 100 మంది ప్రశ్నించారు. దాంట్లో భాగంగా ఈసారి ఏం చేసినామంటే మేము ఉపాధ్యాయ బృందం అందరం కలిసి మా సొంత నిధులతోటి కనీసం పిల్లలకు కొంచెం సౌకర్యం కల్పిద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు అభివృద్ధి జరుగుతున్న పనులకు మేమే చొరవ తీసుకోవడం జరిగింది. ఈ పనులు మీ డబ్బులతో చేస్తాం. ఇంకా ప్రభుత్వ సహకారం ఉంటే తొందరగా బిల్డింగ్ అయిపోతే దీన్ని కార్పొరేట్ స్థాయి స్కూల్గా తీర్చిదిద్దా. ఇంతకుముందు గతంలో పనిచేసిన కరీంబాగ్ స్కూల్ 5 సంవత్సరాలు నో అడ్మిషన్ బోర్డు పెట్టడం జరిగింది. దాన్ని 1500 స్ట్రెంత్ వరకు తీసుకుపోవడం జరిగింది. ఈ పాఠశాలను కూడా అదే అభివృద్ధికి తీసుకురావడానికి, దీన్ని కార్పొరేట్ స్థాయిలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా అభివృద్ధి చేయడానికి ఇక్కడికి బదిలీ మీద నేను కావాలని కోరి వచ్చిన. ప్రభుత్వ అండదండలు కానీ సామాజిక భాగస్వామ్యం ఉన్నచో ఈ పాఠశాల అతి త్వరలోనే రాష్ట్రంలో గుర్తింపు పొందిన పాఠశాలగా తీర్చిదిద్దేందుకు మీ ఉపాధ్యాయ బృందం కంకణబద్దులై ఉన్నాము. చిత్తశుద్ధితో పనిచేస్తాం. నాకు కావాల్సింది ఏంటంటే తరగతి గదుల నిర్మాణం కావాలి. ఓకే, ఈ తరగతుల గదులు ఎందుకంటే మీరు తాత్కాలికంగా నిర్మాణం మీ సొంత డబ్బులతోటి చేస్తున్నారు. పిల్లల సంఖ్యను వాళ్ళ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని మీరు చేస్తున్నారు, చాలా బాగానే ఉంది. కానీ ఇప్పుడు మొత్తం ప్రస్తుతానికి ఈ బిల్డింగ్ నిర్మాణానికి మొత్తం ఇంకెంత ఖర్చు అవసరం ఉంటుందండి? మొత్తం 45 ఆనాడు 2015 నాడు అంచనాల ప్రకారం 45 లక్షలు, 30 లక్షల ఖర్చు అయిపోయింది. 15 లక్షల రూపాయలు అయితే సరిపోతుంది. ఈ 15 లక్షలు లేకపోవడం వల్ల 30 లక్షల రూపాయల బిల్డింగు వృధాగా నిరుపయోగంగా ఉన్నది. అది ఉపయోగంలోకి రావాలంటే కొద్ది నిధులు ప్రభుత్వం కేటాయించినా కూడా, అధికారులు సహకరించినా కూడా ఇది విద్యార్థులకు సౌకర్యవంతమైన భవనంగా తయారవుతుంది. అత్యుత్తమ పాఠశాలగా మేము తీర్చిదిద్దాం. ఇప్పుడు మీరు 120 మంది విద్యార్థులు ఈ తరగతి గదిలో ఒకటేమో స్టాఫ్ రూమ్ ఉన్నది, ఒకటేమో క్లాస్ రూమ్ ఉన్నది. ఇంతమంది ఎట్లా అడ్జస్ట్ అవుతున్నారండి? ఇక్కడ 2 రూమ్లను, వరండాలు ఒక క్లాసు, బయట వరండా ఒక క్లాసు, హెడ్ మాస్టర్ రూము, స్టాఫ్ రూమ్ కలిసి ఒక తరగతి, పక్కకు ఒక తరగతి, 2 రూమ్లను తాత్కాలిక రేకుల షెడ్ వేయించుకున్నాం మేమే. ఆ రేకుల షెడ్లో నడుస్తున్నది. మేము ఇంకా పూర్తి స్థాయి భవనం లేదు, పూర్తి స్థాయి తరగతి గదులు లేవు.